మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు సిక్స్త్ వీడియో అన్నమాట. ఇక్కడ కస్టమ్ లాగిన్ లో సో నేను ఫస్ట్ రన్ చేస్తాను, ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది అనమాట. ఒక 10 minutes దాకా రన్ చేసిన తర్వాత నేను ఈ రోజు ఏమేమి చేంజెస్ చేసినట్టు అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లేకపోతే టైం తీసుకుంటుంది. ఓకే, స్టార్ట్ అయింది, చూద్దాం ఫస్ట్ పైప్ లైన్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్రెడీ రెండు టేబుల్స్ ఉన్నాయి, పైప్ లైన్ ఇన్ఫర్మేషన్, ఫైల్ రికార్డ్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు కూడా లాగ్ టేబుల్స్. ఓకే, సో ఈ రోజు ఏం ఇంప్లిమెంట్ చేస్తాం అంటే బేసికల్ గా ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేది ఎలా ట్రిగ్గర్ చేయాలి. ఓకే, ఇందాక నేను మీకు ఏదైతే టేబుల్స్ చూపించానో, ఫర్ ఎగ్జాంపుల్ పైప్ లైన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫైల్ రికార్డ్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఏముంటది, ఓకే, పర్టికులర్ పైప్ లైన్ లో ఏమేమి ఫైల్స్ ప్రాసెస్ అయినాయి అండ్ ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, ఒకవేళ ప్రాసెస్ అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్లో ఒక 5 ఫైల్స్ ఉన్నాయండి. అవుట్ ఆఫ్ 5 ఫైల్స్ ఒక 4 ఫైల్స్ ప్రాపర్ స్కీమా ఉంది, ఒక ఫైల్ డిఫరెంట్ గా స్కీమా ఉంది. అలాంటి కేసెస్ లో ఆ ఫైల్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి దాని యొక్క ప్రాసెసింగ్ స్టేటస్ అనేది ఫెయిల్డ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. రిమైనింగ్ ఫైల్స్ అనేది కూడా సక్సెస్. అండ్ ఏదైతే ఫైల్ ఫెయిల్ అయిందో దాని యొక్క రికార్డ్ కౌంట్ 0. రిమైనింగ్ ఆ పర్టికులర్ ఫైల్స్ లో ఏదైతే సక్సెస్ అయినా వాటి యొక్క యాక్చువల్ రికార్డ్ కౌంట్ అనేది చూపిస్తాం అనమాట. ఇది ఓకే. సో మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. బట్ ఈ టేబుల్ ఏంటంటే మీ అందరూ తెలుసు, లైక్ పైప్ లైన్ ఏంటి, స్టార్ట్ ఎప్పుడైంది, ఎండ్ ఎప్పుడైంది, స్టేటస్ ఏంటి, ఏమైనా ఎర్రర్ వచ్చిందా, ఎర్రర్ వస్తే ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, అలానే ఎంత టైం పట్టింది, ఏమేమి పైప్ లైన్స్ ట్రిగ్గర్ చేస్తున్నాయి, వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం అయితే క్యాప్చర్ చేస్తామని ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను అనమాట. సో ఈరోజు నేను ఏదైతే మనకి టేబుల్ డేటా ఉంటుందో ఆ డేటా నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ నోటిఫికేషన్ ద్వారా ట్రిగ్గర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఒక ప్రొసీజర్ రాసి ఆ ప్రొసీజర్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని సో ఒక ఫస్ట్ రోల్ తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో ఆ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయంగా ఆ వచ్చిన దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసాం. ఓకే, చూడొచ్చు, ఒక వేరియబుల్ స్టోర్ చేసాం అనమాట. దాన్ని ఈ అవుట్లుక్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను. లోడ్ అవుతుంది. సో చూడొచ్చు, సో హై టీమ్ ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ప్రాసెసింగ్. ఓకే, అండ్ సేమ్ అనమాట. సో మనకి రెండు ఉన్నాయి కాబట్టి రెండు సపరేట్ తీసుకున్నాం. దాట్స్ ఇట్. ఇంకా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా కస్టమైజ్ లాగిన్ ఫ్రమ్ A to Z నుంచి అంతా కూడా ఈమెయిల్ స్ట్రింగర్ కావచ్చు, ఏది ఫెయిల్ అయినా సరే, ఒక లింక్ కేసు వరెస్ట్ కేసు ఏదన్నా ఈ లుక్అప్ యాక్టివిటీ ఫెయిల్ అయితే ఇక్కడ ఒక జస్ట్ ఒక స్కిప్ యాక్టివిటీ పెట్టి ఫైనల్ గా ఒక ఈమెయిల్ పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ప్రాపర్ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. ఒకవేళ యాక్టివిటీ లెవెల్ ఫెయిల్ అయిన డేటాని స్టోర్డ్ ప్రొసీజర్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఒకవేళ స్టోర్డ్ ప్రొసీజర్ ఫెయిల్ అయితే దాని ద్వారా మళ్ళీ ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఇలా ప్రతిదీ కూడా కస్టమైజ్డ్ అంటే సెంట్రలైజ్డ్ లాగిన్ చేస్తున్నాం. ఏది ఫెయిల్ అయినా సరే మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, ఒకవేళ ఫెయిల్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ రెండు టేబుల్స్ లో కూడా స్టోర్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్ టు. ఓకే, చూడొచ్చు ఆల్రెడీ కస్టమ్ లాగిన్. సో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఫెయిల్ అయింది అండ్ ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది. సో డ్యూరేషన్ అంతా 1 minute టైం అయితే తీసుకుంది ఒక యాక్టివిటీ. సో రెండోది స్టార్ట్ అయింది. ఓవరాల్ గా ఒక 10 minutes అయితే పడుతుంది అంటే 4 పైప్ లైన్స్ ఎగ్జిక్యూషన్. సో ఇదన్నమాట మీకు జస్ట్ ఇలా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఓకే, సో చూద్దాం మీకు పెద్ద వచ్చేసి. సో మీరు చూసుకుంటే ఓకే, హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ప్రాసెస్డ్. డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటిది, ఓకే, అండ్ ఫ్యాక్టరీ నేమ్ వచ్చేసరికి ఈమెయిల్ నోటిఫికేషన్, పైప్ లైన్ నేమ్ ఏంటిది అండ్ ఫైల్ నేమ్ ఏమేమి ఫైల్స్ ప్రాసెస్ అయినాయి. ఇక్కడ ఒక పైప్ లైన్ మనం రన్ చేస్తున్నాం ఎందుకంటే డ్యూ టు టైం కన్స్ట్రెంట్స్. అదే మీరు మల్టిపుల్ పైప్ లైన్స్ ఉంటే అలానే వాటి ఫైల్స్ ప్రాసెస్ అయినాయి అండ్ ఎన్ని రికార్డ్స్ అయినాయి, ప్రాసెస్ స్టేటస్, ఇలా మనం
సో డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఈమెయిల్ ప్రిపేర్ చేస్తున్నాం. దాంతోపాటు సో ఇక్కడ మనకి డీటెయిల్గా సో పైప్ లైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, స్టేటస్ ఏంటి, ఫెయిల్డ్ యాక్టివిటీ నేమ్ ఏంటిది, ఎర్రర్ మెసేజ్ అంతా టైం పడుతుంది. ఓకే, మీరు పెద్దది కావాలంటే సో జూమ్ చేసుకోవచ్చు. సో పైప్ లైన్ ఏమో చూసుకోవచ్చు, అన్ని కూడా స్టార్ట్ ఎప్పుడైంది, ఎండ్ ఎప్పుడైంది, స్టేటస్ ఏంటి, యాక్టివిటీ ఫెయిల్ ఎందుకు అయింది, అలానే ఎర్రర్ మెసేజ్ కూడా క్యాప్చర్ చేస్తాం, అండ్ డ్యూరేషన్. ఓకే, సో దట్ మనకి క్లియర్ గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది. సో దట్ మనకి ఫర్దర్ గా డీబగ్ చేయడం కానీ లేదా ఇంకోటి అంటే నెసెసరీ యాక్షన్స్ అనేది తీసుకోవడానికి పాసిబుల్ అయితే అవుతుంది. ఓకే, సో ఇది ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఫర్ టైమింగ్ రన్నింగ్ గోయింగ్ చూడొచ్చు. రెండోది కూడా సక్సెస్ అయింది, మూడోది ఎగ్జిక్యూషన్. ఇది ఒక 4 మినిట్స్ అయితే పడుతుంది ఇది ఖచ్చితంగా, ఎందుకంటే యాక్చువల్ ఫైల్స్ దాంట్లో ఉంటాయి. ఒకటి ఫెయిల్ అయింది, సో రెండు, ఒకటి సక్సెస్ అయింది. అలాంటి చూడొచ్చు. ఫస్ట్ 1 మినిట్, సెకండ్ 2 మినిట్స్, మూడోది 4 మినిట్స్ టైం తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. ఓకే, ఒక 4 మినిట్స్. సో ఆల్రెడీ ఒక 2 మినిట్స్ క్రాస్ అయింది కదా. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో మనకి కస్టమ్ లాగిన్ అనేది సో కొన్ని కేసెస్ అంటే మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా ఒకసారి అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు ఎలా లాగిన్ చేస్తున్నారు, ఓకే, ఒక పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు అది ఎంత టైం పట్టింది, ఫెయిల్ అయితే వాడికి ఎర్రర్ డీటెయిల్స్ ఎలా తీసుకుంటున్నారు, ఏదైనా ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేస్తున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి జనరల్ గా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడొచ్చు, ఇంకా 2 ఫైల్స్ రావాలన్నమాట ఇక్కడ. సో వెయిట్ ఫర్ దట్. ఓకే, 45, ఇంకొక 1 మినిట్ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూసారు కదా సక్సెస్ అయింది. ఇంకో ఫైల్ రావాలి, అది ఇంకొక 1 మినిట్ టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. నేనైతే ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి మైట్ ఫీల్ లైక్ ఇంట్రా రోజ్ ఇది అంటే స్టెప్ బై స్టెప్ నేనైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఇనిషియల్ తీసుకున్నప్పుడు ఒక వేలో తీసుకున్నాం, దాని తర్వాత దాన్ని మోడిఫై చేయడం, కస్టమైజేషన్ చేయడం, అంటే ఏదైతే మ్యాండేటరీ ఇంకా కుదరదు అంటే వాటిని మాత్రమే ఇంక్లూడ్ చేసాను అనమాట. రిమైనింగ్ అన్నింటినీ కూడా సో రిమూవ్ చేసి దాన్ని డైనమిక్గా సప్లై చేయడం జరిగింది. ఓకే, సో నేను కావాలని అనుకుంటాను, ఎందుకంటే మీకు డ్యూరేషన్ అనేది నిజంగా ఇది వర్క్ అవుతుందా లేకపోతే జస్ట్ డెమో పర్పస్ ఏదన్నా సో చేస్తున్నానని మీకు తెలియడం కోసం ఇంత టైం వెయిట్ చేపిస్తున్నాను. జనరల్గా ఒక ఫైల్ ప్రాసెస్ చేయొచ్చు, కానీ మీకు రియాలిటీలో ఇక్కడ సో డ్యూరేషన్ అనేది తెలియాలి కదా. 1 మినిట్ లేకపోతే 2 మినిట్స్ లేకపోతే ఇంకో మినిట్స్ అనేది తెలియటం కోసమే నేను చేస్తున్నాను అనమాట. చూడొచ్చు, ఇక్కడ 3 ఫైల్స్ వచ్చినాయి, అలానే ఇక్కడ ఎంట్రీ కూడా వస్తుంది, కాకపోతే ఫెయిల్ అయింది కదా ఒకటి, ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, చూసారా, ఫెయిల్డ్ కస్టమ్ లాగిన్ 3. సో లూప్ ద ఫైల్స్, ఇక్కడ డీటెయిల్ ఎర్రర్ మెసేజ్ ఉంటుంది, ఎంత టైం పట్టింది కూడా చూడొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మనకి డ్యూరేషన్ అనేది స్టార్ట్ టైం ఎండ్ టైం వాటి యొక్క డిఫరెన్స్ ఎంత తీసుకుంది అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ ట్రై టు రిఫ్రెష్. ఓకే, ఇది ఫెయిల్ అయింది, ఇది స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనకి 2 ఈమెయిల్స్ వస్తాయి. ఓకే, సో మీరు టైం కూడా చూసుకోవచ్చు, కరెంట్లీ 10:49 ఉంది, బట్ ప్రీవియస్ వచ్చేసరికి 10:35 అన్నమాట.
ఓకే వచ్చేసింది. సో 1049కి ఇక్కడ మనకి మూడే ఉన్నాయి కాబట్టి మూడే వచ్చినాయి. సో చూడొచ్చు కస్టమ్ లాగిన్ 3 అండ్ ఏం ఫైల్స్ ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇంకోటి కూడా వస్తుంది మెయిల్. ఓకే ఇంకోటి కూడా వచ్చింది చూస్తారు కదా. సో ఎర్రర్ మెసేజ్ కూడా మనకి క్లియర్ గా తెలుసుకోవడానికి సో దీన్ని మినిమైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే _1 _2 3 ఎప్పుడు ఏంటి ఫెయిల్ సక్సెస్ అండ్ ఏది ఫెయిల్ అయింది ఏది సక్సెస్ అయింది ఎర్రర్ మెసేజ్ ఏంటిది చూడొచ్చు మీరు క్లియర్ కట్ గా ఓకే పర్టికులర్ ఫైల్. సో కాలం నేమ్ టెస్ట్ డేటా అండ్ సో ఇది చూడంగానే మనకు తెలుస్తుంది అనమాట. అంటే పర్టికులర్ ఫైల్లో ఒక కాలం అడిషనల్ గా యాడ్ అయింది. ఆ కాలం అనేది యాక్చువల్ డెల్టా మెటా డేటాకి సపోర్ట్ చేయటం లేదు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అనేది. సో యాక్టివిటీ నేమ్ వచ్చేసరికి సో లూప్ ద ఫైల్స్ అనేది పేరెంట్ యాక్టివిటీ. విత్ ఇన్ ద పేరెంట్ లో చైల్డ్ యాక్టివిటీ వచ్చేసరికి డేటా లోడ్ ప్రాసెస్ అన్నమాట. సో దట్ మనం ఈజీగా డీబగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే ఎంత టైం తీసుకుంది ఏంటనేది కూడా మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. ఓకే సో చెక్ చేద్దాం ఇది. చూడండి మొత్తం కూడా. సో ఐ థింక్ ఓకే ఐ థింక్ క్లోజ్ టు 10 minutes దా పట్టింది అనమాట. అన్ని పైప్ లైన్స్ అనేది సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు మొత్తం ఎగ్జిక్యూషన్ అవడానికి. సో ఇంకా ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేది పంపించాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా. ఓకే సో దట్ మనకి ఈజీగా లాగింగ్ అనేది ఇలా చేయొచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ మనం సెమాంటిక్ రిఫ్రెష్ యాక్టివిటీ నోట్బుక్స్ డేటా ఫ్లో జంటు అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం. దాని తర్వాత టెస్ట్ చేస్తాం. కాకపోతే ఇవన్నీ ఇంక్లూడ్ చేయనండి. 1 by 1 టెస్ట్ చేస్తాను ఎందుకంటే టైం తీసుకుంటుంది కదా. సో ఐ కెన్ అండర్స్టాండ్ టేకింగ్ మోర్ టైమ్. ఇట్స్ నాట్ గుడ్. ఓకే గైస్ విల్ క్యాచ్ నెక్స్ట్ టుడే. బాయ్.